హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది శ్రీరామ్ నవమి వ్లాగ్. యూజువల్లీ ప్రతి ఇయర్ శ్రీరామ్ నవమి మేము మా ఊర్లోనే చేసుకుంటాము. మా ఊరు అంటే రత్నాపల్లి, కర్నూలు దగ్గర. ఇది అత్తమ్మ వాళ్ళ పుట్టినిల్లు అనమాట. ఇక్కడే ఎందుకు చేసుకుంటామంటే ఈ ఊర్లో మాకు హనుమాన్ టెంపుల్ ఉంది, తాతయ్య వాళ్ళు కట్టించినది, అంటే అత్తమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు. సో ఇలాగే 23 ఇయర్స్ నుంచి, అంటే నా పెళ్ళి కాకముందు నుంచి మా అత్తమ్మ వాళ్ళు ఎవ్రీ శ్రీరామనవమి ఇక్కడే చేసుకుంటారనమాట. ఊర్లోనే చాలా గ్రాండ్గా చేస్తారు, బాగా చేస్తారు. అండ్ ఈ విగ్రహాలు కూడా మా మామయ్య మా ఇంటి తరపున చేపించిచ్చారనమాట. సో కళ్యాణంకి ఈ విగ్రహాలని పెట్టి చేస్తారు. రాముడి తరపున కళ్యాణంకి మేము కూర్చుంటాము, సీతమ్మ తరపున వేరే వాళ్ళు ఎవరైనా కూర్చుంటారనమాట. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది అంకురార్పణ రోజు, అంటే శ్రీరామనవమికి 2 days ముందు చేస్తారు. యాక్చువల్గా ఈ విగ్రహాలని ధాన్యం ఉండే ఒక బాక్స్లో పెడతారు 1 year వరకు. పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీరామనవమికి 2 days ముందు తీసి వాటిని క్లీన్ చేసి అభిషేకం చేసి పూజ చేసి నైవేద్యం పెడతారు. అండ్ పసుపు కూడా దంచుతారు. అంతే అంకురార్పణ రోజు చేసేది. లైక్ మన పెళ్ళిళ్ళకి కూడా మామూలుగా మనం పెళ్ళి చేసుకున్నప్పుడు ముందు ఏ పనైనా స్టార్ట్ చేయాలంటే పసుపు దంచడంతోనే స్టార్ట్ చేస్తారు కదా, సేమ్ అలాగే మేము రాముల వారి కళ్యాణం కూడా సేమ్ మన పెళ్ళి ఎలా చేసుకుంటామో అంతకంటే బాగా చేస్తాము. ఇది శ్రీరామనవమి ముందు రోజు, అంటే ఎదుర్కోళ్ళ రోజు. ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ మేమైతే ఎదుర్కోళ్ళనే అంటాము. ఇక్కడ స్వామివార్లకి బట్టలు కట్టించి అలంకరణ చేస్తున్నాము. ఇలా ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ చీర కట్టడం నేర్చుకుంటూ ఉన్నాను. అండ్ ఎవ్రీ ఇయర్ మా రిలేటివ్స్ అందరు వస్తారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, చాలా బాగా జరుగుతుంది ఫెస్టివల్ కూడా. శ్రీరామనవమి కోసం 1 year నుంచి వెయిట్ చేస్తూనే ఉంటాం, ఎప్పుడెప్పుడు వస్తుందా ఫెస్టివల్, ఎప్పుడెప్పుడు అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చని. అమ్మవారికి నేను మా ఆడపడుచు చీర కట్టిస్తే ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు రాముల వారికి పంచ కట్టిస్తున్నారనమాట. అండ్ ఇక్కడ స్వామివార్లని అలంకరించిన తర్వాత మళ్ళీ మేము మా ఊర్లో మా ఇంటి దగ్గర ఇంకో గుడి ఉంటుందన్నమాట, ఆంజనేయ స్వామి గుడి, చాలా పాతది. అక్కడి నుంచి పూలు పండ్లు ఇంకా చాలా ఏవేవో తీసుకొని ఈ గుడి దగ్గరికి వస్తామన్నమాట. ఎదుర్కోళ్ళు అంటే ఇవే, అంటే రాముడి వారిని సపరేట్గా ఉంచుతారు, సీతమ్మ వారిని సపరేట్గా పెడతారు అనమాట. సీతమ్మ తరపున వాళ్ళు వచ్చి రాముడిని ప్రతిమలాగా తీసుకుంటూ డిస్టర్బ్ చేయదు, కొద్దిసేపు సైలెంట్ ఉంటే మళ్ళీ సామంతో సామే అవుతాయి. వచ్చినప్పుడు మేము తెచ్చుకునేవి అవి గుడ్డి ముఖాలు ఒక్కటి పెట్టినారు. ఆ పవర్ కి కష్టపడకుండా పవర్ తెచ్చుకోవాలని చెప్పి ముందులే ఆయన పిల్లలే ఇక్కడ ఏం జరుగుతుందంటే జస్ట్ ఆట పట్టిస్తున్నారు. సీతమ్మ వారి తరపున వాళ్ళు వచ్చి రామచంద్రుడిని వచ్చి మా సీతమ్మని వివాహం చేసుకోండి అలా అని చెప్పి వాళ్ళు ఒక అపీల్ లాగా పెట్టుకుంటున్నారు. మేము ఇక్కడ నెగోషియేట్ చేస్తున్నాం, లైక్ ఇంత కట్నం కావాలి అంత కావాలని, జస్ట్ సరదాగా. మన పెళ్ళిళ్ళప్పుడు కూడా అలాగే జరుగుతుంది కదా. సో ఫైనల్గా మేము కన్విన్స్ అయ్యి సీతమ్మ వారి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇది నెక్స్ట్ రోజు శ్రీరామనవమి మార్నింగ్ అభిషేకంతో స్టార్ట్ అయ్యి కళ్యాణంతో
ఎండ్ అయ్యి ఆ రోజు అన్నదానం కూడా చేస్తామన్నమాట. ఊర్లో ఎవరైనా వచ్చి తినచ్చు. చాలామంది వస్తారు, గుడి మొత్తం ఫుల్ అయిపోతుంది ఆ రోజు. అండ్ ఇక్కడ తలంబ్రాలు స్వామివారికి అమ్మవారికి. అండ్ ఈ తలంబ్రాలు కూడా ఈ పాత గుడి దగ్గరే కలిపి ఇక్కడి నుంచి అందరం ఇక్కడ ఇలా తల మీద మోసుకుంటూ గుడి వరకు తీసుకెళ్తాము. ఎవరైనా మోయొచ్చు. చాలామంది అందరు వచ్చి ఇలాగా మేము మోస్తాం అని మోస్తారు, అంటే మంచిది కదా అన్నట్లు. అండ్ ఇక్కడ పెళ్ళిగాని అమ్మాయిలు కూడా ఇలాగా తాంబూలం పట్టుకొని నడుస్తారనమాట ఈ తలంబ్రాలు మోసుకుంటూ వచ్చేటప్పుడు, సో దట్ వాళ్ళకి పెళ్ళి అవుతుందని చెప్పి. ఇలా నిజంగానే అవుతుంది, చాలా నమ్ముతాం కూడా మేమందరం ఇది. క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి. మనమైతే పెళ్లిలో ఎక్కడ బట్టలు ఇస్తామో అంత స్వామివారికి వస్త్రాలు ఇస్తున్నారు. ఇప్పుడు మందపత్రం సమర్పయామి, అమరార్థం సదాకర్పయామి, యుద్ధార్థం సదాకర్పయామి, శ్రీ గంధాంధారయామి, నానావిధ ప్రవర్తన కుసుమాక్షదాకర్పయామి. గోవింద గోవింద. అందరూ నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శాంతిరస్తో భక్తురస్తో వృద్ధిరస్తో అభిత్తరస్తో. స్వామి లేదా శివమే కామ సమర్థదానం, పశుభే కామ సమర్థదానం, దత్యామే కామ సమర్థదానం. మరోసారి శాంతిరస్తో భక్తురస్తో పుష్టిరస్తో అభిత్తమస్తో ఆయుష్యమస్తో. అమ్మవారిని ముట్టించి స్వామి వేయండి. అండ్ ఇక్కడ కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళ అందరికీ, అంటే ఆడవాళ్ళకి తాంబూలం పంచుతున్నాం. ఇక్కడ జాకెట్ పీస్, గాజులు, కుంకుమ, పసుపు. అండ్ దాని తర్వాత భోజనాలు ఉంటాయి, అందరు భోంచేసి వెళ్తారు. అండ్ ఇది శ్రీరామనవమి రోజు సాయంత్రం ఇక్కడ ఎద్దుల బండిని అలంకరించి స్వామివార్లను దాని మీద, అదే ఉత్సవ విగ్రహాలని దాని మీద పెట్టి ఊరు మొత్తం తిప్పుకొని, అంటే మెరవన్లాగా చేసి మళ్ళీ గుడికి తీసుకొస్తారనమాట. మెరవన్ కూడా చాలా బాగా జరుగుతుంది, ఫైర్ క్రాకర్స్తో, డప్పులు కొట్టే వాళ్ళతో. ఈసారి కొత్తగా పిల్లలు కోలాటం కూడా చేశారు, సో ముందంతా అదే చూసేయండి. అండ్ ఇక్కడ మా అత్తమ్మ మామయ్య ఊరికి అలా సరదాగా పిల్లలతో కలిసి కోలాటం చేస్తున్నారు.
అండ్ ఇక్కడ మెరవన్ మొత్తం అయిపోయాక మళ్ళీ స్వామివారిని గుడికి తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ ఎర్ర నీళ్ళతో హారతి తీస్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ రోజు వసంతోత్సవాలు అండ్ అమ్మవారికి వడిబియ్యం కూడా పెడతారు. వసంతోత్సవాలు అంటే ఎద్దుల బండి మీద మళ్ళీ స్వామివారిని ఊరు మొత్తం తిప్పుతూ అందరూ రంగులు చల్లుకుంటారు హ్యాపీనెస్తో. అండ్ దాని తర్వాత అమ్మవారికి వడిబియ్యం పెడతారు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా స్వామివారి విగ్రహాలను ధాన్యం ఉన్న బాక్స్లో ఉంచి నెక్స్ట్ శ్రీరామనవమి వరకు అలాగే ఉంచుతారనమాట. సో ఇదండి మా శ్రీరామనవమి. చాలా బాగా జరిగింది. మీకు నా వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్.